శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా మకర రాశి వారికి కుటుంబ స్థానం, వాక్ స్థానం, ధనస్థానం, ఆ స్థానంలో చాలా కాలంగా రాహు ఉండడం జరిగింది. ప్రస్తుతం కుజగ్రహం అలాగే బుధగ్రహం ఈ ప్రధానంగా ఈ పరస్పరం విరోధ గ్రహాలు అన్నమాట. కుజుడికి రాహుకి శత్రుత్వం, బుధుడికి కుజుడికి శత్రుత్వం. ఈ మూడు గ్రహాలు ఈ కుటుంబ స్థానం, ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, మనస్పర్ధలు కలుగుతూ జాతకుడికి విపరీతమైనటువంటి టెన్షన్కి, ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎంత ధనం సంపాదించినప్పటికీ కూడా దాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోకుండా ఎవరికి నచ్చిన విధంగా వారు దాచుకుంటూ, ఖర్చు పెట్టుకుంటూ, అసలు యజమానికి అంటే ఎవరైతే మకర రాశి ఉన్నారో వారికి కనీస సదుపాయాలు, సౌకర్యాలు కూడా కల్పించకుండా బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య వేరొకరు ప్రవేశించి, అంటే మీ కుటుంబంలో మీ పెత్తనం కాకుండా ఇతరుల పెత్తనం సాగుతూ ఉంటుంది. వాడిని వద్దన్నాకి మీకు సరిపోదు, గట్టిగా వద్దన్నామంటే అది కుటుంబ విచ్ఛిన్నత కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు మీరిచ్చినటువంటి మంచితనాన్ని, లోకువని అవకాశంగా తీసుకొని అది ప్రధానంగా మీకే ఇబ్బంది కలిగేలాగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా డైరెక్ట్గా చెప్పాలంటే మీ ఇంటి నుంచి మీరే బయటికి వెళ్ళిపోయే విధంగా ఈ సిచ్యువేషన్ మనకి కనబడుతుంది. చాలా ఓర్పుగా, సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా ఉంటేనే మీ కుటుంబ వ్యవస్థని, మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం వీధిలో పడినా అది చివరికి మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మరి తృతీయ స్థానంలో శుక్రగ్రహం, ఇది కొంతవరకు బాగుంది. ఉచ్చక్షితిలో ఉండడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంతవరకు గౌరవ హోదా కలుగుతుంది. జీవనోపాధికి ఏదో ఒక అవకాశం కలుగుతుంది. మీరేదో ఒక ప్రయత్నం, అది వ్యాపార ప్రయత్నమైనా, ఉద్యోగ ప్రయత్నమైనా అది చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. స్త్రీలకి గౌరవమైన హోదా కలుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఉన్నా, సినిమా పరిశ్రమలో ఉన్నా, టీవీ పరిశ్రమలో ఉన్నా కొన్ని కొత్త అవకాశాలు మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే కొంతమంది మిమ్మల్ని ప్రోత్సహించి ఏదో విధంగా మిమ్మల్ని నిలబెట్టాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఉద్యోగంలో వృత్తిపరంగా మారాలనే మీ యొక్క ఆలోచన కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా అది మీ యొక్క స్వయం కృషితో, మీ టాలెంట్ను బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఇక రవి తృతీయ స్థాన సంచారం వల్ల ఒక విధంగా అష్టమాధిపతిగా తృతీయ స్థాన సంచారం చాలా వరకు కొన్ని అపనిందలు, అపవాదులు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. మీకు వారసత్వంగా రావాల్సిన పదవో, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు, ఆస్తో, స్థిరాస్తో, ఇంకోవడం ఏదైనా అది వచ్చే విషయంలో ఏదో ఒక అడ్డంకి తగులుతూ ఉంటుంది. ఎవరు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక లోపంతో ఆ ప్రయత్నాలు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గట్టిగా కృషి చేస్తే తప్ప ఏది సమయానికి జరిగే అవకాశాలు లేవు. ఇక ప్రధానంగా తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి ఈ గురువు 6వ స్థాన సంచారంలో వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక అవసరాలకి కంపల్సరీగా కొంత రుణం, అంటే కొంత అప్పు చేయవలసి ఉంటుంది. ఇది పిల్లల చదువు గురించి అవ్వచ్చు, ఏదైనా వివాహ సందర్భం అవ్వచ్చు, ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం కొంత ధనాన్ని మీరు రుణంగా తేవలసి ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ధనం రాకపోగా కొత్తగా మీరు వేరొకరి దగ్గర అప్పు చేసే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ పరిస్థితి ఇలాగే కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఏదైనా వచ్చే నెల మొదటి వారం వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తే దాని తర్వాత అన్ని సమస్యలు వాటికవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది.
తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్న వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ, ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్న వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు.
ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభ అది జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళు పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారయ్య శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకేమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.